గురుగారు మాల వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా సాక్షాత్తు అయ్యప్ప స్వామిగానే భావిస్తూ ఉంటాం. అయితే వాళ్ళకు కూడా ఇంట్లో భిక్ష పెట్టాలి అంటే ఇంట్లో మాల వేయకపోయినా సరే భిక్ష పెట్టాలి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? ఏమండి, స్వామి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు, భిక్షకు వస్తున్నారంటే ఒక 2-3 రోజుల నుంచి మనం శుద్ధిగా ఉండాలండి, తప్పదండి. అందరూ అన్ని రకాలుగా ఉంటారు కదా, అయ్యప్పుడు పర్ఫెక్ట్గా ఉంటారు, మనం కొంచెం ఇన్బ్యాలెన్స్గా ఉంటాం కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి. స్వాములు వస్తున్నారు కాబట్టి ఇల్లంతా శుచి శుభ్రంగా ఉండాలి, కడిగి తుడిచి. అయ్యప్పడు అందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి చక్కటి స్పైసీ లేకుండా, గార్లిక్ లేకుండా, ఏ విధమైనటువంటి ఆయిల్ ఫుడ్స్ లేకుండా భోజనం పెట్టి, వాళ్ళకి రాగానే కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, వాళ్ళని కూర్చోబెట్టి చక్కగాను, వాళ్ళు మీరు సోఫాల్లో ఒక క్లాత్ ఉన్న సోఫాలంతా కూర్చోకూడదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అన్నింటిలో కూర్చుంటారు, అన్ని పక్క జరిపేసి ఓ చాప వేయడం లేదా ఉతికిన బెడ్షీట్ ఒకటి వేసి కింద కూర్చోబెట్టి వాళ్ళకి ఆకు వేసి చక్కగా భోజనాలు అంతా పెట్టి, చేతులు కడుక్కున్న తర్వాత వాళ్ళకి పాదాలు ముట్టుకోకూడదు. ఆడవాళ్ళు స్వాముని పాదాలు, ఏ స్వాములు ఈ మాల వేసుకునే వాళ్ళు కదా, వాళ్ళు ఎవరైనా ఆడ స్వాములు మాత స్వాములు అయ్యప్పటి పాదాలు ముట్టుకోకుండా చేయండి. తప్ప రైట్ అనే డిస్కషన్కి రావద్దు. ఉండకండి, తాంబూలం ఇచ్చి అందులో ఏదైనా ఒక దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేసి ఒక వస్త్రమో ఏదో ఒకటి ఇచ్చి చేయండి, లేదా ఒకటి అరటిపండు ఇచ్చి దండం పెట్టినా కూడా చాలు. శరణమయ్యప్ప.